హాయ్ ఎవ్రీవన్, నా పేరు నంద అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ వీడియోలో మనం బదామి ఫుల్ టూర్ ప్లాన్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి బదామి ఎలా చేరుకోవాలి, బదామిలో ఎక్కడ స్టే చేయాలి, బదామిలో చూడవలసిన ప్రదేశాలు ఏంటి, ఈ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం. ఆల్రెడీ మన ఛానల్లో బదామి వీడియోస్ అప్లోడ్ చేశాను, చూడకపోతే చూడండి, వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. బాదామి కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోట్ జిల్లాలో ఉంది. ఇది హంపి నుంచి 150 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. హంపితో పాటు కూడా ఈ బదామిని కవర్ చేసుకోవచ్చు. ముందుగా మనం బాదామి ఎలా చేరుకోవాలో చూద్దాం. హైదరాబాద్ నుంచి బాదామికి డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో ఉంది. ఈ ట్రైన్ ఉదయం 4 గంటలకు బాదామి చేరుకుంటుంది. తరువాత బాదామి నుంచి హైదరాబాద్ వెళ్ళే రిటర్న్ ట్రైన్ రాత్రి 11:30 గంటలకు ఉంటుంది. ఈ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. తిరుపతి, విజయవాడ, వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళకి డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో లేదు. వీరు ముందుగా గదగ్ చేరుకోవాలి. గదగ్ నుంచి బాదామి 75 కిలోమీటర్స్ ఉంటుంది. గదగ్ నుంచి బాదామి చేరుకోవడానికి బస్సెస్ అందుబాటులో ఉంటాయి. ఈ బస్ జర్నీ 2:30 గంటల సమయం పడుతుంది. తిరుపతి నుంచి వచ్చే ట్రైన్ ఉదయం 7:30 గంటలకు గదగ్ చేరుకుంటుంది. వైజాగ్, విజయవాడ నుంచి వచ్చే ట్రైన్ ఉదయం 8 గంటలకు గదగ్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. రిటర్న్ ట్రైన్స్ గదగ్ నుంచి తిరుపతి వెళ్లేందుకు గదగ్లో రాత్రి 8:30 గంటలకు ట్రైన్ ఉంటుంది. అదేవిధంగా గదగ్ నుంచి విజయవాడ, వైజాగ్ వెళ్ళే ట్రైన్ మధ్యాహ్నం 1:30కే ఉంటుంది. వాటి డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. గదగ్ రైల్వే స్టేషన్ నుంచి బయటికి వస్తే రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ వెళ్లేందుకు షేర్ ఆటోస్ అందుబాటులో ఉంటాయి. వీళ్ళు ఒకరికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. గదగ్ బస్టాండ్ నుంచి బాదామి వెళ్లేందుకు బస్సెస్ అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మనం బదామిలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. బదామిలో స్టే చేయడానికి బెస్ట్ ఆప్షన్ కర్ణాటక టూరిజం వారి మయూరా హోటల్. నేను లాక్డౌన్ టైంలో వెళ్ళినప్పుడు ఇక్కడే స్టే చేశాను. నాన్ ఏసీ రూమ్ 1500, ఏసీ రూమ్ 2000 ఉంటుంది. రూమ్ బుక్ చేసుకున్న వారికి బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా ఇస్తారు. ఆ రూమ్లో 3 స్టే చేయొచ్చు. ఆ తరువాత బాదామి బస్ స్టాండ్ ఆపోజిట్లో హోటల్ రాజ్ సంగం ఇంటర్నేషనల్ ఉంటుంది. ఇందులో నాన్ ఏసీ రూమ్ 1200, ఏసీ రూమ్ 2000 ఉంటుంది. ఈ హోటల్లో కూడా 3 స్టే చేయొచ్చు. ఇవి కాకుండా ఇంకా హై రేంజ్ హోటల్స్ కూడా ఉంటాయి. నార్మల్ చిన్న లాడ్జెస్ కూడా ఉంటాయి. వీటికి ఆన్లైన్ బుకింగ్ ఉండదు. వీటి కాస్ట్ యావరేజ్గా 600 ఉంటుంది. కాకపోతే అంత నీట్గా ఉండవు. కరోనా టైంలో వీటిలో స్టే చేయటం అంత మంచిది కాదు. ఇప్పుడు బాదామి ఎలా కవర్ చేయాలో చూద్దాం. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి చాలా టైం ఉంటుంది. వీళ్ళు ఉదయం 4 గంటలకే బాదామి చేరుకుంటారు. వీళ్ళ రిటర్న్ ట్రైన్ రాత్రి 11:30 గంటలకు ఉంటుంది. కాబట్టి 1 డేలోనే వీళ్ళు బాదామిలో చూడవలసిన ప్రదేశాలన్నీ కవర్ చేసుకోవచ్చు. విజయవాడ, వైజాగ్, తిరుపతి నుంచి వచ్చే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 1 నైట్ ఇక్కడ స్టే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే ప్రదేశాలన్నీ కవర్ చేయడానికి ఆటో వాళ్ళు 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అదే క్యాబ్ వాళ్ళు 1700 రూపాయలు ఛార్జ్ చేస్తారు. బస్ స్టాండ్ దగ్గర ఆటోస్ అందుబాటులో ఉంటాయి. మీ హోటల్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళే ఆటో లేదా క్యాబ్ అరేంజ్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పే ప్రదేశాలన్నీ మీరు కవర్ చేస్తారా లేదా సెలెక్టెడ్గా కవర్ చేస్తారా అనేది మీ చాయిస్. ఎందుకంటే అది మీ ఫిజికల్ ఫిట్నెస్ పై డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే ప్రదేశాలన్నీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్లో ఉంటాయి. ముందు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి 1 డేలో ఎలా కవర్ చేయాలో చెప్తాను. ముందుగా మీరు బదామి కేవ్ టెంపుల్స్ కవర్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో బదామి కేవ్ టెంపుల్స్ వీడియో చేశాను, చూడకపోతే చూడండి, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మొత్తం 4 గుహలు ఉంటాయి. వీటిని రిలాక్స్డ్గా కవర్ చేయడానికి 1.5 అవర్ టైం పడుతుంది. ఈ గుహలను కవర్ చేయడానికి మినిమం 240 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.
ఆ తరువాత బ్రేక్ఫాస్ట్ చేసుకొని డైరెక్ట్గా బాదామి నుంచి ఐహోలే చేరుకోండి. బాదామి నుంచి ఐహోలే 35 కిలోమీటర్లు ఉంటుంది. ఐహోలేపై డీటెయిల్డ్ వీడియో చేశాను, చూడకపోతే దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఐహోలే కవర్ చేశాక తిరిగి ఐహోలే నుంచి బాదామి వచ్చే రూట్లోనే పట్టదకల్లు ఉంటుంది. ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్. దీనిపైన కూడా డీటెయిల్డ్ వీడియో చేశాను, చూడకపోతే చూడండి, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. పట్టదకల్లు కవర్ చేశాక మీ లంచ్ కంప్లీట్ చేసుకోండి. పట్టదకల్లు నుంచి కొంచెం దూరం ప్రయాణిస్తే మహాకుట టెంపుల్స్ వస్తాయి. ఇవి చాలా పురాతనమైన ఆలయాలు. వీటిని కవర్ చేశాక ఇంకొంచెం ముందుకు వెళితే బనశంకరి ఆలయం వస్తుంది. బనశంకరి ఆలయం 108 శక్తిపీఠాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని దర్శించుకున్నాక డైరెక్ట్గా బాదామి చేరుకోండి. బాదామిలో అగస్త్య లేక్ ఒడ్డున ఉన్న భూతనాథ ఆలయాన్ని సందర్శించండి. ఆ తర్వాత మీకు ఇంకా ఓపిక ఉంటే అగస్త్య లేక్ పక్కనే బాదామి ఫోర్ట్ ఉంటుంది. ఈ ఫోర్ట్ పై నుంచి వ్యూస్ చాలా బాగుంటాయి. కాకపోతే మళ్ళీ మీరు 200 పైనే మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. బాదామి ఫోర్ట్ కవర్ చేయాలా లేదా అనేది మీ చాయిస్. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫిజికల్ ఫిట్నెస్. ఈ ప్రదేశాలన్నీ సాయంత్రం 6 గంటల వరకే ఓపెన్లో ఉంటాయి, గుర్తుంచుకోండి. ఇప్పుడు తిరుపతి, విజయవాడ, వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళు 2 డేస్లో ఎలా కవర్ చేయాలో చూద్దాం. విజయవాడ, వైజాగ్, తిరుపతి నుంచి వచ్చే వాళ్ళు బాదామి చేరుకోవడానికి ఉదయం 10:30 సమయం పడుతుంది. కాబట్టి వెంటనే మీరు హోటల్ చేరుకొని ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ చేసుకొని డైరెక్ట్గా ఐహోలే చేరుకోండి. ఐహోలే సందర్శించాక మీ లంచ్ కంప్లీట్ చేసుకోండి. తరువాత పట్టదకల్లు కవర్ చేయండి. ఆ తరువాత మహాకూట టెంపుల్స్, తరువాత బనశంకరి ఆలయం. ఈ ప్రదేశాలు కవర్ చేసుకొని మీ హోటల్ చేరుకోండి. డే 2లో విజయవాడ, వైజాగ్ వాళ్ళకి గదగ్లో 1:30కి ట్రైన్ అందుబాటులో ఉంటుంది. అంటే మీరు 10:30కే బాదామిలో గదగ్ వెళ్ళే బస్ ఎక్కాలి. తిరుపతి వెళ్ళే ట్రైన్ రాత్రి 8:30కు ఉంటుంది. వీళ్ళకి చాలా టైం ఉంటుంది. కాబట్టి విజయవాడ, వైజాగ్ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ నిద్రలేచి బాదామి కేవ్ టెంపుల్స్, అగస్త్య లేక్ ఒడ్డున పాపనాథ ఆలయం కవర్ చేసుకోండి. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి 10:30 కల్లా బాదామిలో బస్ ఎక్కేందుకు ట్రై చేయండి. తిరుపతి వాళ్ళకి చాలా టైం ఉంటుంది కాబట్టి రిలాక్స్డ్గా ఆ 2 ప్రదేశాలు కవర్ చేసుకోండి. బాదామి బడ్జెట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కమెంట్స్లో తెలపండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.